రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జిల్లాకు ద్రోహం చేసిందే కేసీఆర్ అని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 10 ఏళ్లలో పాలమూరుపై లేని ప్రేమ ప్రస్తుతం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ, పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆర్డీఎస్ లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసిన అని చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం. నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్ లో. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయిండ్రు? ఎందుకు అలంపూరు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయిండ్రు? 10 సంవత్సరాలు మీరుండి ఆర్డీఎస్ కింద 9 నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి 9 లిఫ్ట్ చేసింది కానీ దానికి రిజర్వాయర్ ఏది? దానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ అధిగతి లేదు ఇప్పటిదాకా. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు ఇప్పటిదాకా. 10 సంవత్సరాలు మీరుంట్రి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అయింది. మీరు పాలమూరు గురించి మాట్లాడి ఇదే ఆర్డీఎస్ గురించి పదే మాట్లాడి తెలంగాణలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా సెంటిమెంట్ని రెచ్చగొట్టింది కూడా ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క స్థితిగతుల పైనే. ఆర్డీఎస్ తుమ్ములు వలగొట్టిండ్రు, రాయలసీమలు తీసుకుపోయిండ్రు, మనకు అన్యాయం జరుగుతుంది పాలమూరుకనే మాట్లాడినాం. మరి వాస్తవంగా ఆ రోజు ఆర్డీఎస్ అనేటటువంటిది ఒక పాలమూరు జిల్లా మొత్తానికి కాదు, ఒక అలంపూర్ నియోజకవర్గానికే వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మన జిల్లా కోసం మాట్లాడుతున్నారని, మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఆర్డీఎస్ రైతులకు అండగా నిలిచినారు. తెలంగాణ కావాలని మళ్ళీ ఆర్డీఎస్ గురించి మాట్లాడతారు. మీరు 10 ఏళ్ళు మీరు చేయలేదు. ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, బీజేపీ కేంద్రం నుంచి అట్లా చేస్తున్నటువంటి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.